హలో అండి. ఈ రోజుకి మా వరి నాటి కరెక్ట్‌గా నెల 2 రోజులైందండి. కాకపోతే ఏందంటే కలుపు అయన్నీ తీస్తున్నాం గానీ గనియాల గొడ్డు అయితే పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే మనకి బర్రెలేం లేవు గదా! సో, అందువల్ల అయితే పట్టించుకోలేదు. అందుకని గడ్డి పెరిగిపోయింది. సో, ఇలా ఉండటం వల్ల ఏందంటే గెనాల మీద ఏ పురుగుందో మనకు తెలీదు. అదే ఇగ పంట కాసించే పురుగులు ఎక్కువగా గడ్డి ద్వారే ఉంటాయి. అందువల్ల ఏదో గడ్డి శుభ్రం చేద్దామని వచ్చాను. చూసారా గెనాల మీద గడ్డి ఎట్లాగుందో, వరేదో గెడ్డేదో అర్థం కావట్లేదు. సో, అందువల్ల ఏందంటే శుభ్రంగా నీట్‌గా కోసేద్దామని వచ్చాను. మీరు గానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత అయినా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మొత్తానికైతే గడ్డి అయితే నీట్‌గా కోసేసానండి. చూసారా? శుభ్రంగా కోసేసాను. ఏందంటే ఇలా ఉండటం వల్ల అంటే మనకే నడిచేదానికి సంతోషంగా ఉండిద్ది. గడిలో నడుస్తున్నాం అనుకో, అబ్బా ఏడ పురుగులు ఉంటాయో ఏమో అన్నట్టుగా భయంగా నడవాల్సి వచ్చిద్ది. మొత్తానికి గడ్డి కోసేసరికి నాకు అసలు చేత కాలేదు. సో, ఎట్లా కష్టపడి కోసాను. చూసారా నీట్‌గా ఉంది కదా! మీరు కానీ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.